నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కత్తులతో కంటి చూపుతో కాదు సుంకాలతో చంపేస్తానన్నట్టుగా ఉంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీరు. అగ్రరాజ్యాది నేత పెద్దన్నలా పెత్తనం చలాయిస్తూ దేశాలపై రుబాబు చేయాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. తాను చెప్పిందే వేదమనాలి, లేదంటారా ఆ దేశాలకు సుంకాల మోతే. తాను చేసిందే చట్టమనాలి, కాదంటారా ఇక వాళ్ళకి చుక్కలే. ప్రపంచానికే తాను డిక్టేటర్ అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు ట్రంప్. ప్రెసిడెంట్ ట్రంప్ తీరు మారదా? దేశాలపై సుంకాల మోత, రుబాబుగా మాట. ప్రపంచంపై పెద్దన్నల పెత్తనానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడా? ట్రంప్ మరీ ఓవర్ దూకుడుతో వెళ్తున్నాడా? తాను చెప్పిందే వేదమని ప్రపంచ డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నాడా? ట్రంప్ మారట్లేదు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ తీరు మరీ ఓవర్ చేస్తున్నట్లుగా ఉంది. ఇటు దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నాడు, అటు యుద్ధాలను ఆపుతోంది తానే అని జబ్బలు చరుస్తున్నాడు. మెల్లగా మాట తీరు రుబాబుగా, నియంతృత్వ ధోరణిగా మారింది. ప్రపంచంపై పెద్దన్న పెత్తనానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడా? తాను చెప్పిందే జరగాలని ప్రపంచ డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నాడా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ట్రంప్ పలు దేశాలపై టారిఫ్లతో విరుచుకుపడ్డాడు. తన మాట వినని దేశాలకు చుక్కలు చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అన్నట్లుగానే పొరుగునే ఉన్న కెనడా, మెక్సికోలపై టారిఫ్ వారుకు దిగాడు. ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్, చైనాలపై భారీ ఎత్తున టారిఫ్లను ప్రకటిస్తూ విజృంభించాడు. ఇప్పుడు మరికొన్ని దేశాలపై టారిఫ్లు వచ్చే ఆగస్టు నెల నుంచే అమల్లోకి తెస్తాను అంటున్నాడు. దీనికి బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న దేశాలను కారణంగా చెప్తున్నాడు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇతర దేశాలపై 10% దిగుమతి సుంకాలు ఉంటాయని ట్రంప్ క్లారిటీగా చెప్పేశాడు. బ్రిక్స్ పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశాడు ట్రంప్. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి, తమ దేశాన్ని నొప్పించడానికే బ్రిక్స్ ఏర్పాటైందనేది ట్రంప్ వాదన. డాలర్ విలువను తగ్గించి దాన్ని ధ్వంసం చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 10% దిగుమతి సుంకాలు వేస్తామని కరాఖండిగా హెచ్చరించాడు. బ్రిక్స్ అమెరికాతో గేమ్స్ ఆడాలని చూస్తే వాళ్లను ఓ ఆట ఆడిస్తాను అని సవాల్ చేశాడు. అమెరికా డాలర్ ప్రామాణికంపైనే ప్రపంచాన్ని శాసిస్తూ వస్తోంది ఇన్నాళ్లు. దాని విలువను తగ్గించినట్లయితే అది తమ ఓటమిగా భావిస్తుంది అమెరికా. అలా తన హయాంలో జరిగితే అస్సలు సహించడు ట్రంప్. దాన్ని తన చేతగానితనంగా అనుకుంటాడు. అందుకే బ్రిక్స్ పై ట్రంప్ నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పటికే వైట్ హౌస్ 14 దేశాలకు టారిఫ్ లెటర్లు పంపింది. బంగ్లాదేశ్, బోస్నియా అండ్ హెర్జగోవినా, కాంబోడియా, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, మలేషియా, సెర్బియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయిలాండ్, టునీసియా, మయన్మార్ వీటికి ఎలాంటి ట్యాక్స్ మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ఇండియా కూడా 10% టారిఫ్ను భరించాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేస్తున్నాడు. ఆయన చేస్తున్నది మనకి హేతుబద్ధంగా అనిపించకపోవచ్చు, ఎంతో అన్ప్రిడిక్టబుల్ గా కూడా ఉండొచ్చు. అమెరికా ఆలోచన విధానంలో చాలా మంది నిపుణులు ఈ గ్లోబల్ అగ్రిమెంట్స్ ద్వారా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాల వల్ల అమెరికా పెద్ద ఎత్తున నష్టపోతోంది, వీటిని పునర్పరిశీలించాలి అని ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఇటువంటి ఆలోచన విధానానికి ఆయన పెద్దపీట వేసి సుంకాలు విధిస్తానని చెప్పడం జరుగుతోంది. ఆయన ఉద్దేశంలో సుంకాలు విధిస్తానని బెదిరించడం వల్ల చాలా వరకు కంపెనీలు వేరే దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ అమెరికాలో పెడతాయని, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయని ఆయన ఆలోచిస్తున్నారు. అమెరికా భవిష్యత్ అమెరికన్ల చేతుల్లోనే ఉందంటున్న ట్రంప్
ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలతో పోల్చితే తాము సగమే విధిస్తున్నామని సమర్థించుకుంటున్నారు. భారత్పై తాము 27% పన్నులు వేస్తున్నామని, కానీ భారత్ తమపై 52% టారిఫ్లు వేస్తోంది అన్నారు. చైనాపై 34% దిగుమతి సుంకాలు విధిస్తామని, యుఎస్కు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాల ప్రకటన చేస్తున్నామంటున్నారు ట్రంప్. టారిఫ్ వార్కు కాలు దివ్వుతూ రెచ్చిపోతున్న ట్రంప్ ప్రపంచ దేశాల్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఆరాట పడుతున్నారు. మాట వినని దేశాలకు తనదైన స్టైల్లో ట్యాక్సులతో వార్నింగ్లు ఇస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదం చాటున ట్రంప్ ఆధిపత్య ధోరణి, అహంకార వైఖరి చూపుతున్నారా? తిరగబడే దేశాల పరిస్థితి ఏంటి? భారత్తో అమెరికా ఎలా నడుచుకోబోతోంది? ఇందుకే ట్రంప్ వాణిజ్య ఒప్పందాల భవిష్యత్ ఏంటి? టారిఫ్ వార్తో రెచ్చిపోతున్న ట్రంప్ ప్రపంచ దేశాల్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నమా? మాట వినని దేశాలను గ్రిప్లో పెట్టుకునే వ్యూహమా? వరల్డ్ డిక్టేటర్ తరహాలో ప్రవర్తిస్తున్న ట్రంప్ మాట వినని దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేస్తున్నాడు. ట్రంప్ ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలు చూస్తే ప్రపంచ దేశాలపై రుబాబు చేస్తున్నాడా? ప్రపంచ వాణిజ్య విధానాల్ని తన గుప్పిట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించాలనుకుంటున్నాడా అనేలా ఉన్నాయి. టారిఫ్ల విషయంలో ట్రంప్ వ్యవహార శైలి అమెరికా ఫస్ట్ నినాదానికి అనుగుణంగా ఉందని కొందరంటూ ఉంటే, కాదు, ఇది ఆధిపత్య ధోరణి, అహంకార వైఖరికి నిదర్శనమని దుమ్మెత్తిపోస్తున్న వాళ్లు లేకపోలేదు. ఏ దేశం ఎవరితో ఎవరు కలిసుండాలి అనేది కూడా ట్రంపే డిసైడ్ చేయాలి అనుకుంటున్నాడు. ట్రంప్ ప్రకటనలు బ్రిక్స్ తో కలిసి పనిచేసే దేశాలను తీవ్రంగా హెచ్చరిస్తున్నట్లు ఉన్నాయి. ఇవి అమెరికా వ్యతిరేక విధానాలు అంటూ ట్రంప్ దూకుడుగా మాట్లాడుతున్నారు. ఈ బ్రిక్స్ దేశాలతో సంబంధాలు కొనసాగించే దేశాలపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. బ్రిక్స్ ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు. అంతర్జాతీయ సంబంధాల్లోనూ వేలు పెట్టి ఏ దేశాలు ఎవరితో స్నేహపూర్వకంగా ఉండాలి, ఎవరితో దూరం మెయింటైన్ చేయాలనేది ట్రంప్ చెబుతూ ఉండడం ఆధిపత్య నియంతృత్వ ధోరణికి నిలువెత్తు నిదర్శనం అనేది విశ్లేషకుల మాట. ఇది ప్రపంచంపై పెత్తనం చేయడానికి ప్రయత్నంగా చెప్తున్నారు. ట్రంప్ విధానాలను బ్రిక్స్ దేశాలు తీవ్రంగానే వ్యతిరేకించాయి. బ్రిక్స్ దేశాలపై 10% టారిఫ్ వేస్తాను అనడంతో బ్రెజిల్ చాలా ఘాటుగా స్పందించింది. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఇది ఒకప్పటి చక్రవర్తుల పాలన కాదు. చాలా దేశాలు సార్వభౌమాధికారం ఉన్నవే. ట్రంప్ సుంకాలు పెంచితే ఇతర దేశాలకు కూడా అది చేసే హక్కుంది. అగ్రరాజ్యాధినేత కదా అని బెదిరించాలనుకుంటే కుదరదు అంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా వ్యాఖ్యలు చేయడం ట్రంప్ డామినేషన్ తీరుకు నిదర్శనం. ఫార్మాస్యూటికల్స్ దిగుమతులపై 200% వరకు టారిఫ్ ఉంటుందని ట్రంప్ ప్రకటించడం అమెరికా డామినేషన్ వైఖరికి నిదర్శనం. ఈ సుంకాలను వెంటనే అమలు చేయరు. 18 నెలల పాటు గడువిస్తారు. ఆలోపు ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాల్ని అమెరికాలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే అమెరికాలో ఉన్న ఇతర ఫార్మా కంపెనీలతో పోటీపడి ప్రజలకు సరసమైన ధరలకే ఔషధాలు దొరుకుతాయని ట్రంప్ భావన. అందుకే ఎవ్వరినీ ఉపేక్షించకుండా, వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా టారిఫ్ల బాదుడుకు దిగాడు ట్రంప్. ఈ సుంకాల ప్రకటనతో అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతుందని, కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయని, విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తామని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికాలో కంపెనీల మధ్య పోటీతత్వం పెరిగితే వస్తువుల ధరలు తగ్గుతాయనేది ట్రంప్ చెప్పే లాజిక్. ఇది అమెరికా ఎకానమీని గోల్డెన్ డేస్ లోకి తీసుకెళ్తుందని ట్రంప్ నమ్మకం. అయితే ఇతర దేశాలు అలా జరగకుండా చేస్తున్నాయని ట్రంప్ అంటున్నాడు. తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై తక్కువగా పన్నులు వేస్తుంటే తమ దేశం నుంచి ఇతర దేశాలు దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఎక్కువ పన్ను విధించడం దారుణం అనేది ట్రంప్ వాదన. కొన్ని పాశ్చాత్య దేశాలు, యూరోప్ లాంటివి లేదా భారత్ లాంటివి వాళ్ళ మధ్య వాణిజ్యాన్ని పెంచుకునే విధంగా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ను కూడా కుదుర్చుకోవాలని
చాలా మంది చెప్పడం జరుగుతోంది. దాని మీద చర్చలు కూడా నడుస్తున్నాయి. సో ట్రంప్ చేస్తున్నది ఎంతో అనాలోచితంగా చేస్తున్నారు అనుకుంటున్నాను, కానీ దానికి ఒక సిద్ధాంతం ఉంది. కాకపోతే అది ఇంప్లిమెంట్ చేసే విధానం చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. అంతేకాదు చాలా దేశాలు అవమానం కూడా ఫీల్ అవుతున్నారు. ఇటు సుంకాల పోటు వేస్తూనే అటు యుద్ధ రంగంలో దిగిన దేశాలకు శాంతి మంత్రం వల్లెవేస్తున్నారు ట్రంప్. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నాను అని అంటున్నారు. తన చొరవతోనే యుద్ధాలు ఆగుతున్నాయని డంకా బజాయిస్తున్నాడు. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన వల్లే జరిగిందని, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల్ని తన చొరవతో చెక్ పెట్టాను అని ట్రంప్ చెప్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ పలు దేశాలపై ఆర్థిక ఒత్తిడిని తెస్తున్నారు. దీనికి టారిఫ్ విధానం ఒక సాధనంగా మారింది. అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ట్రంప్ వ్యవహరిస్తున్నారు. కానీ దీనిపై చాలా దేశాలు భగ్గుమంటున్నాయి. ఇది పెద్దన్న పెత్తనంగా కనిపిస్తోందని అంటున్నాయి. ఇది అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు తెగదెంపులు చేసుకునేందుకు కూడా కారణమవ్వొచ్చన్న వాదనలు ఉన్నాయి. ఇంతకీ ట్రంప్ వాణిజ్య ఒప్పందాల భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు కీలకంగా మారింది.